We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. I want to talk about bullet proofing your life. మీ జీవితాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేసేయాలి. Hell or high water, what the devil can bring over your life. సాధారణ మీ జీవితం మీదకి ఏది తీసుకొని వచ్చినా సరే, you must be able to stand and say, devil, you are a loser in my life. Hallelujah. Hallelujah. Bulletproof your life. మన జీవితాన్ని ఏం చేయాలంటే బుల్లెట్ ప్రూఫ్ చేసేయాలి. Those are ways how you can do that. Amen. Hallelujah. చూడండి, మనం దేనితో బతకాలి అంటే, see, you must live with expectation. అంటే మన జీవితంలో దేవుని యొక్క కార్యములు తప్పనిసరిగా జరుగుతాయి అన్న ఎక్స్పెక్టేషన్, అన్న నమ్మకము లేకపోతే ధైర్యముతో మనం బ్రతకాలి. Hallelujah. For people who do not know God, దేవుని ఎరుగని వారికి, they don't know how to expect from God. దేవుని దగ్గర నుంచి ఎట్లా పొందుకోవాలి, ఎట్లా చేయాలి, ఏమి చేయాలి వాళ్ళకి తెలియదు. కానీ లోకమందు we are not strangers. మనము దేవుని లేని వారము కాము, నిరీక్షణ లేని వారు కాము. See, we are not without hope. We are not without God. See, we are not without the promise of God. We are not strangers. మనం పరదేశులము కాము. We were brought near by the blood of Jesus. Amen. Hallelujah. యేసు రక్తము వలన మనము సమీపస్తులముగా చేయబడ్డాం. Yes, my Lord. Amen. Amen. Now, once you were made covenant beneficiaries. Come on, hallelujah. Hallelujah. నిబంధన బెనిఫిషియరీస్గా మనం చేయబడిన తర్వాత, there is no system that can fight against you and win. Hallelujah. ఏ వ్యవస్థ కూడా మీ మీద యుద్ధం చేసి లేకపోతే మీ మీద ఆ దండెత్తి జయించలేదు, లేకపోతే మీకు విరోధముగా లేచి మిమ్మల్ని జయించలేదు. Hallelujah. 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 సో దేవుని వాక్యంలో చాలా ప్లేసెస్ నేను తీసుకెళ్ళాను అనుకుంటా. I'm just thinking where to take you and where to pitch you. And I want to take you to the book of Genesis, ఆదికాండము, the book of beginnings. Genesis chapter 50, 50వ అధ్యాయము, the last chapter. And then let's begin to read verse 14, 14, 15 వచనాలు చదువుదాం. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. మనము జరిగించిన కీడంతటి చొప్పున. People want to hurt you because God blessed you, because God favored you.
ఈ రోజున చాలామంది ఎందుకని వాళ్ళు దేవుని బిడ్డలని లేకపోతే మనలను మిమ్ములను ఎందుకు వై పీపుల్ హేట్ ఈస్ బికాస్ గాడ్ లవ్స్ అస్, గాడ్ ఫేవర్డ్ అస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళ కుళ్ళు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మీకు లాగా లేరని. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు ఆయన మన జీవితంలో చేస్తున్నట్లుగా, మీ జీవితంలో చేస్తున్నట్లుగా వారి జీవితంలో దేవుని యొక్క కార్యములు వారు చూడలేకపోతున్నారు కనుక దే గెట్ సో అప్సెట్ లుకింగ్ ఎట్ యూ. మే యూ అప్సెట్ ఫ్యూ మోర్ పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ అజెండా ఏంటి అంటే వాళ్ళందరిని అప్సెట్ చేయాలని కాదు. See, my primary agenda is not to upset people or make them angry or make them feel jealous. నా ప్రైమరీ ఏమిటంటే వాళ్ళు ఏదో అప్సెట్ చేయాలి కాదు, వాళ్ళు మళ్ళీ చూస్తే భయపడి వనకాలి. అది Did you get it? Hallelujah. ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. Amen, hallelujah. Just not little bit upset, not just little bit getting angry or little bit hate చేయడం. అది కాదు, అసలు మిమ్మల్ని చూస్తే భయపడాలి. మిమ్మల్ని గూర్చిన భయము వలన మా హృదయములను కరిగేను. ఇక్కడ నుంచి ఒకసారి జంప్ చేద్దాం. జాషువా చాప్టర్ 2 2వ అధ్యాయము. And then let's read verse 8. వారు పండుకొనకు మునుపు ఆమె వరుణ మెద్ద మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని వాక్యములో ఉన్న ప్రతి మాట ఉన్నట్టు బతికేద్దాం అనుకుంటున్నాను. Hallelujah, hallelujah. I don't know how you want to live. I want to live by the original truth, the highest truth, not to 30% or 60%. I want to live to the 100%. నిన్ను ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదించేదను. Come on, hallelujah. నిన్ను శపించు వారిని నేను శపించేదను. Come on, hallelujah, hallelujah. You better believe that word and then live that word. Trust that word. Office ki get that word and then go out and face your life. Amen, hallelujah. I don't fear who talks against me. I don't fear how people talk against me. నాకు వ్యతిరేకంగా మనుషులు ఎలాగ మాట్లాడతారు, ఏమి మాట్లాడతారు, అసలు నాకు భయమే లేదు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే బాధే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇదివరకు బాధపడేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు దేవుడు నా హృదయాన్ని ఏం చేశాడంటే చెక్కుబుక్కు రాతి అంత భయంకరమైన దృఢమైనదిగా ఒక ముత్యంలాగా చేశాడు ఆయన. హల్లెలూయా. He made my heart like diamond. The unbreakable thing. Hallelujah. Hallelujah. So people cannot hurt because I am bulletproof. Hallelujah. 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 I pray in the name of Jesus, may you receive your bulletproof heart here today. Amen. Hallelujah. ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయడానికి వీల్లేదు. See, your keys of life should not be in somebody's hands. మీ జీవితానికి సంబంధించిన తాళాలు వేరే వాళ్ళ చేతిలో ఉండటానికి వీల్లేదు. లేదు బ్రదర్, వీళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, లేదు బ్రదర్ వీళ్ళు నన్ను ఇట్లా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదు బ్రదర్ నాకు వీరి గురించి ఎన్ని ప్లాన్స్ చేస్తున్నారో మీకు తెలియదు బ్రదర్. థ్యాంక్ గాడ్ నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నా. అదేంటంటే నీకు తెలిసింది ఆపేసి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సేవకునికి
వాళ్ళు చెప్పింది కాకుండా వాళ్ళు అనుకున్న చేద్దాం అనుకుంటారు. వద్దు, చాలామందికి దేవుడు ఉద్యోగాలు పోయినాయి, రాజుగా వండుకుంటూ వెళ్ళిపోయాడు. చాలామంది లైఫ్ దే టర్న్ ఇట్ సివియర్ టర్న్ బికాస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే నాట్ నో ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, బట్ హీ కమ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకునికి మీరు వెళ్ళే పరిస్థితులన్నీ తెలియకపోవచ్చు, కానీ దేవుని సేవకుడు నోట్లో దేవుడు ఉంచిన మాట మీరు వెళ్ళే పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన శక్తివంతమైనది. Amen. Hallelujah. No brother, you don't know what these people are saying. వీళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు బ్రదర్, మీకు వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, నన్ను ఎంత హింసిస్తున్నారో తెలియదు, నన్ను ఏం చేస్తున్నారో తెలియదు, మన చర్చ్ గురించి ఏమనుకుంటున్నారో తెలియదు, మిమ్మల్ని ఏమనుకుంటున్నారో తెలియదు. థ్యాంక్ గాడ్. ఐ డోంట్ నో, బట్ ఐ నో గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I don't know what people are scheming and theming. I don't know what people are planning and plotting. I don't know what the devil is thinking in his head. But let me tell you one thing. దేవుడు నా పక్షమున ఉండగా, come on, hallelujah, hallelujah. దేవుడు నీ పక్షమున ఉండగా, hallelujah. దేవుడు నా కుటుంబ పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా, come on, hallelujah, hallelujah. There is a system, there is an authority, there is an empowerment that God has released for you who believes. విశ్వసించు మన ఎడల ఆయన చెరసాలను విరగొట్టు అపరిమితమైన శక్తి. Come on, hallelujah, hallelujah. విశ్వసించు మన ఎడల యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అంటే దండున మొత్తాన్ని సంహరించిన దేవుని యొక్క అపరిమితమైన శక్తి చొప్పున. Hey, come on, hallelujah, hallelujah, hallelujah. విశ్వసించు మన ఎడల అంటే హెచ్చుగా ప్రార్థన చేస్తున్న మన ఎడల ఆయన తన దూతను పంపించి 185,000 మందిని హతమార్చిన దేవుని యొక్క మహత్యమైన శక్తి ఎట్టిదో. Hey, come on, hallelujah, hallelujah, hallelujah. If there is anybody on this earth that has right to smile, it is the believer. నేను చెప్పింది ఎవరికైనా అర్థమైంది, అర్థం కాలేదా? భూమి మీద సంతోషంగా ఉండటానికి, లేకపోతే ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము ఏది వచ్చినా సరే నవ్వటానికి అర్హులు ఎవరు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. It's only the family of Abraham can have the son, can give birth to laughter. అబ్రహాం ఇంటి వారు మాత్రమే ఇస్సాకును కనగలిగి, ఇస్సాకు అంటే నవ్వు. Hallelujah. In the mighty name of Jesus. Nobody has the right to laugh. Nobody has the right to be joyful. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని నవ్వద్దని లేకపోతే ఆనందంగా ఉండొద్దని కాదు. ఇన్ అదర్ వర్డ్స్, ఏ పరిస్థితి వచ్చినా నవ్వగలిగిన వాళ్ళు, సంతోషించగలిగిన వాళ్ళు ఎవరంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. Hallelujah, 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 hallelujah. In spite of what is happening to you, మీకు ఏ పరిస్థితి ఎట్లాగ వస్తుందో నాకు తెలియదు. I mean, today God is telling you, you can win over that situation. Amen. Hallelujah. Our hearts are melted away before you, and all the inhabitants of the land have melted away before you. పదవచనం,
మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెను. యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. మీరే చదవండి కానీ అదన ధైర్యంగా చెప్పాలి. కమ్ ఆన్ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ఎదుట అంటే హల్లెలూయా చెప్పేవాడిని గట్టిగా, కానీ దేవుడు ఏం చేశాడంటే నీ ఎదుట అన్నాడు. కమ్ ఆన్ హల్లెలూయా. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను. I want to challenge everybody here that were too busy feeding their stomachs at the expense of the glory that God can reveal through you. దేవుడు మీ ద్వారా ఆయన ఏ మహిమను ఆయన చూపించదలిచాడో దాన్ని పక్కన పెట్టి ఈ శరీర సంబంధమైన వాటి చేత కడుపు నింపుకున్న ప్రతి ఒక్కరిని సవాల్ చేస్తున్నాను నేను. Go and write your own prayer journal. Hallelujah. మీరు మీ సొంత ప్రేయర్ జర్నల్ ఒకటి రాసి ప్రభు మిమ్మల్ని పిలిచే ముందు మీ ఇంటికి ఇచ్చి వెళ్ళిపోండి గిఫ్ట్ గా. మీ మనవడికి, మీ కొడుక్కి, మీ మనవరాలికి కూర్చోబెట్టి చెప్పండి, నాన్న నీకు ఏ సమస్య వచ్చినా ఇదిగో నానమ్మ ఇచ్చిన పుస్తకం చదువు, ఇదిగో తాతయ్య ఇచ్చిన పుస్తకం చదువు, అమ్మమ్మ ఇచ్చిన పుస్తకం చదువు. మీ కూతురు ఉంటే కొడుకుంటే 2 రాయండి, అంటే ఒక కాపీ కాదు 2 కాపీలు ఇవ్వండి. ఆమేన్ హల్లెలూయా. సేమ్ థింగ్, గివ్ 2 కాపీస్. ఆమేన్ హల్లెలూయా. 1 to the daughter's family and 1 to the son's family. ఎవరు హల్లెలూయా చెప్పట్లా? ఆమేన్ హల్లెలూయా. If you have 2 boys, పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి ఇవ్వండి. ఆమేన్ hallelujah. Give it to them as a gift. ఏంటిది అంటే the exploits that God has wrought through you through your faith. Amen. Hallelujah. Amen. I want my family to read Hebrews chapter 11 from verse 41 through verse 50. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 41వ వచనం నుంచి 50వ వచనం దాకా చదవాలని నేను ఐఎమ్ బిలీవింగ్ గాడ్. హలో వాట్ ఈస్ దేర్? ఏముంది అక్కడ? గో అండ్ రైట్ 41 ఇన్ యువర్ లైఫ్. అండ్ అబ్రహాం బిలీవ్డ్ గాడ్, ఆగిపోకూడదు. And Nandu believed God. Amen. And Samuel believed God. Amen. Come on, hallelujah. Come on, give me 2 more names. Come on, hallelujah. And Kranti believed God. అక్కడ ఎవరో చెప్పారు, సురేష్ believed God. Amen. And Santosh believed God. Sister మీ పేరు? And Priyanka believed God. Amen. Hallelujah. Hallelujah. I want to give you all 10,000 times imposition of this verse. Joshua chapter 2 and verse 11 చదువుదాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా. You all failed at this verse. మనం అందరం ఫెయిల్ అయిపోయి verse. Let's graduate. Let's pass this year in this verse. Come on, hallelujah. 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 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ దేవుడు దేవుడే. మీకు ఎవరికి అర్థం కావట్లేదు. మన దేవుడు అని చెప్పాలి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద ఆవిడ 80 years old, she came to me and said, బాబు, సామ్ బాబు,
అక్కడ ఇక్కడ ఎక్కడో దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడా, ఉండుండొచ్చేమో అని అనుకునేదాన్ని. నేను పలానా దేవుని భక్తురాలు, నేను చాలా నిష్టగా నేను ఉంటా. కానీ మిమ్మల్ని చూశాక ప్రభు ఉన్నాడు బాబు, ప్రభు ఉన్నాడు. నాకు గట్టిగా తెలిసింది అది. నేను చెప్తున్నా కదా, ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అనుకోకుండా ఆంటీకి ఇప్పుడు నా ఆ మాట చెప్పి యాక్సిడెంట్ జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years. 2019 7 years. 20, 21, 22, 23, 24, 25, 26. Okay. 7 years. 7 years అయింది. ఆవిడకి ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ సెడ్ దే కుడ్ నాట్ ఆపరేట్. The first thing she said was, ఒక్కసారి శాంబాబుకి ఫోన్ చేసి వాళ్ళ చర్చిలో ప్రేయర్ చేసి ఏదో ఇస్తారంట కదా ఆయిల్, అదొక్కసారి తెప్పించి నా మీద పెట్టండి అని చెప్పి అడిగారు. సో నేను హాస్పిటల్లో ఉన్నాను. ఐ వాజ్ నాట్ అవైలబుల్, ఐ వాజ్ గోయింగ్ త్రూ రికవరీ. సో పాస్టర్ గారికి చెప్పారు, నాకు చెప్పి సమ్హౌ ఐ ప్రేడ్ ఓవర్ అండ్ దెన్ సెండ్ హర్, పంపించాను. సో ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను అప్పుడే జస్ట్ నడవటం స్టార్ట్ చేసే, జస్ట్ ఐ వాజ్ లింపింగ్. చైర్లో కూర్చోన్నారు ఎదరా. కూర్చొని ఉంటే నేను మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు నేను శామ్, ఎవరయ్యా? షీ కుడెంట్ ప్రాపర్లీ సీ. ఆంటీ నేను శామ్. బాబు చెప్పు. మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడద్దు, నేను ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి ఎవరితో మాట్లాడలా. గివ్ మీ యువర్ హ్యాండ్, మీ చెయ్యి నాకు ఇవ్వండి. ఐ థింక్ ఈవినింగ్ 9 o'clock or something, Saturday I was praying from Friday. నేను చెప్పాను, ఆంటీ నేను ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడాను, ప్రిపేరింగ్ ఫర్ టుమారో సర్వీస్. మీరు ఒకటి నమ్మండి, యాజ్ ఐ టచ్, ద పవర్ ఆఫ్ గాడ్ విల్ ఫ్లో, టచ్ యువర్ హార్ట్ అండ్ హీల్. I took her hand, held it. తట్టుకోలేని కన్నీళ్ళు ఆమె కన్నీళ్ళ నుంచి వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి అంటే ఆంటీ కూడా పెద్ద ఆవిడే చూసి, అమ్మ ఏంటి ఏడ్ చేస్తున్నారు, అసలు అమ్మ ఏంటి ఏడ్ చేస్తున్నారు అని ఆవిడ ఏడ్ చేస్తూ ఉన్నారు. చెప్పాను, ఆంటీ నేనేం బయటకు కూడా ప్రార్థన చేయాలి, ఐ డిడ్ నాట్ ప్రే ఎనీథింగ్. హోల్డింగ్ హర్ హ్యాండ్ అండ్ సెడ్, ఫాదర్ రిలీజ్. చెప్పాను, ఆంటీ దెర్ ఇస్ అ పవర్ దట్ ఈస్ ఫ్లోయింగ్ రైట్ నౌ ఇంటు యూ. షీ రిసీవ్డ్ దట్. Amen. Hallelujah. 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 To God be the glory. Amen. Hallelujah. 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 To cut the long story short, దాని తర్వాత 10 రోజులు వాళ్ళ డాటర్ అంటే వాళ్ళ అమ్మాయి ఆంటీ, ఆవిడ కూడా పెద్ద ఆవిడ చెప్పే కదా, she was continually calling and asking to pray for all the other members in their family. శాంబాబుని కొనుక్కోండి, వీళ్ళకేమైంది, వాళ్ళకేమైంది, వీళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళ లైఫ్ ఏంటి. అమ్మ ఆ రోజు అంతా ఒక మైకంలో ఉన్నారు. She was in certain kind of atmosphere. There is an encounter with the presence of God. Hallelujah. 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 To God be the glory. Amen. Hallelujah. Thank you, my Lord. I want you to go. God wants you and me to go with that presence everywhere we go. Amen. Hallelujah. Hallelujah. Come on, bring that words back again. What does that word say? Even రాయబడింది, ఏ మనుషుడు మీ ఎదుట ఎట్టి మనుషుల, ఐ లైక్ ఇట్, ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు.
Hallelujah. Hallelujah. Amen. ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. బుల్లెట్ ప్రూఫ్ యువర్ లైఫ్. Amen. Hallelujah. అంతేకాని భయపడిపోయి చాలా మంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ అలైనింగ్ దెమ్సెల్వ్స్ టు లివ్ బై ది హైయెస్ట్ ట్రూత్. నేను చాలా వచనాలు చూపించాలి, అందుకని రష్ చేసేస్తూ ఉన్నారు. కమ్ బ్యాక్ టు 50 అధ్యాయం, Genesis chapter 50. Genesis chapter 50. నవేనో వచ్చిన చదువుతున్నాం మనం. Verse 15. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి నొందిన చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని, నిశ్చయముగా. Don't be afraid of the people that plot against your life. మీ జీవితానికి వ్యతిరేకంగా ఎవరైతే స్కీమ్స్ చేస్తున్నారో, ప్లాట్స్ చేస్తున్నారో, దానికి ఏ మాత్రం కూడా మీరు భయపడద్దు. హల్లెలూయా. ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున, కీడు మనము చేసిన కీడంతటి చొప్పున, ఫర్ ఆల్ ద రాంగ్ వి డిడ్ టు హిమ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, వాట్ ఆల్ ద రాంగ్ దట్ పీపుల్ డిడ్ టు యూ, I speak escape pathways to be opened for you in the name of Jesus. Amen. Hallelujah. Hallelujah. వాటన్నిటి నుంచి ఉపాయముతో కూడిన మార్గములు దేవుడి మీదట తెరచును గాక. Hallelujah. 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 The greatest schemer, the greatest planner, the greatest plotter is the Lord. హల్లెలూయా. మనుషులే ఇంత భయంకరంగా ప్లాన్ చేస్తే దేవుడు ఎట్లా ప్లాన్ చేస్తుండొచ్చు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించుననుకొని, తర్వాత యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా. నీ తండ్రి అంటే వీళ్ళ తండ్రి కదా. అంటే ఇప్పుడు కొంతమందికి ఏం వచ్చేదంటే, అవసరాలు వచ్చేసరికి మన అయింది, అవసరం తీరిపోయిన తర్వాత నీది నాది. యు బెటర్ కేర్ఫుల్ విత్ దిస్ పీపుల్. ఆమేన్. ఆర్ యు హియర్ విత్ మీ? నీ తండ్రి తాను చావక మునుపు, నీ తండ్రి ఏంటి, మీకేమవుతాడు ఆయన? నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరుని కీడు చేసిన గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. అదేదో ఈయన చెప్తారు కదా డైరెక్ట్ గా. ఎవరికి చెప్పాలి? యోసేపుకి చెప్పాలి. అది ఆయన ఎవరికి చెప్పాడంట? సాక్ష్యం ఎవరు? ఇల్లే. ఎంత ఫ్రేమ్ చేశారు చూడండి అసలు. జేకబ్ చెప్పలా, జేకబ్ డిడ్ంట్ టెల్. బట్ దీస్ పీపుల్ హెడ్ ఫ్రేమ్ ది సెంటెన్స్. మీరు లేనప్పుడు మాకు చెప్పారు. కొంతమంది అంటే చనిపోయిన తర్వాత తాతగారు ఇది నాకే అని చెప్పారు. అవునా? మా అమ్మగారు చెప్పారు, అమ్మమ్మ ఇది మాత్రం నా మనవరాలకి అని చెప్పారు. లేదు, కూతురు. అబ్బో, ఈ ఫ్యామిలీ ఫైట్ ఎట్లా ఉంటుందంటే, అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఏం లేకుండా చచ్చిపోయారు. ఈ గొడవలు ఎందుకు లేదు? మన వాళ్ళు ఎక్కడికెక్కడ మోసం చేస్తారు అందరూ. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్, పరలోకం మా దేశం, మనం ఇక్కడ పరదేశంలో. నేను ఒకటే అనుకుంటా, పరలోకం మందే, భూలోకం కూడా మందే. The earth and all its fullness belongs to the Lord. Come on, hallelujah. ఈ భూమి మీద మనం పరదేశంలో కాదన్నాడు ఆయన. దేవుడు లేని వాళ్ళం కాదు. Amen, hallelujah. Of course the earth, see the thing is we are not of the world. మన లోక సంబంధం కాము. You got it? But everything God has created, it belongs to us. It belongs to you. అది మీకు చెందింది, మనకు చెందింది అది. Amen. Hallelujah.
నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో మీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమింపమని అతనితో. అసలు వీళ్ళైతే క్షమిస్తారా? కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దేవుని తీసుకొచ్చారు, నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనరి. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించమనరి. అంటే తండ్రి దేవుని ఒరే, అంటే తండ్రి దేవుని దాసులు ఎంతైనా చేయొచ్చు. అంటే మోసం చేసేయచ్చు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేసేయచ్చు, ఎట్లా పడితే అట్లా రాసేయచ్చు, ఎవరి జీవితాలు పడితే వాళ్ళ జీవితాలు ఈయననుకోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు. అంటే మీకు మాత్రం అసలు ఏది పడితే కానీ వాళ్ళకి ఆ టైం వచ్చేటప్పుడు మాత్రం, బ్రదర్ సారీ మీరు దేవుని సేవకులు కదా, మీరు ఫర్గివ్ చేయరా, ప్రేమ అన్నిటి సహించుకొనును. అది కూడా ఇలా ఎంత ప్రేమగా చెప్తారంటే, ప్రేమ తాలుకొనును, ప్రేమ అన్నిటిని కప్పును. నన్ను కప్పండి ప్లీజ్. అరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఏం చేస్తారంటే బైబిల్ స్క్రిప్చర్స్ అన్ని మనకు అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధం క్షమించమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరి పిచ్చోళ్ళారా, మీరు నాకు చేద్దాం అనుకున్నది నేను గుర్తుపెట్టుకుంటే నేను ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదు. God wants you to live above the realm of human interaction and human interruption in your life. Hallelujah. Hallelujah. మనుషుల యొక్క జోక్యము, మనుషుల యొక్క ఇంటరాక్షన్, మనుషుల యొక్క ఇంటరప్షన్కి పైగా దేవుడు మీ జీవితాన్ని జీవించాలని దేవుడు మిమ్మల్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే ఇంకా బాగా ఏడిస్తే ఇంకా బాగా ఏడవనియండి. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు ఒకవేళ అడ్డుకుంటే ఒక పెద్ద టెప్పర్ తీసుకొచ్చి ఇంటి ఎదురు పెట్టుకోమనండి. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు ఒక గొయ్యి తవ్వితే పెద్దది అగాధవంత గొయ్యి తవ్వుకోమనండి. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని పొడుద్దాం అనుకుంటే ఆకాశం అంటే అంత పెద్ద సోలం తీసుకొచ్చి పెట్టుకోమనండి. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. మీరు పొదలోనున్న వాని కటాక్షం వల్ల జీవిస్తామన్నారు. Hallelujah. Hallelujah. You are living by the favor of the one that dwells in the bush. తన సహోదరుల నుంచి వేరు పరిచిన వాని యొక్క కటాక్షము నడినెత్తి మీదకు వచ్చింది. Amen. Hallelujah. Hallelujah. ఒకవేళ పెద్ద గొయ్యితోతే ఆయన మిమ్మల్ని రెక్కలు చాపి గద్ద రెక్కల మీద ఎక్కించుకొని మిమ్మల్ని ఆయన వేరొక ప్రదేశానికి తీసుకెళ్తాడు ఆయన. ఓ హల్లెలూయా. 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 నీరు లేని సంవత్సరమున మీరు చింతనొందరు కాపు మానరు. భక్తిహీనులు చవట కలిగి భూమిలో వారు నివసిస్తారు, కానీ మీరు వేరు తన్ని మీదకి ఎదిగి పైకి ఫలిస్తారు. Come on, hallelujah. In the year of drought, కరువు వచ్చిన కాలమున, వర్షము లేని కాలమున, in the year where people reject you, అది కరువు అంటే. In the year where people nobody give you an invitation, in the year where there is no stream of sustenance coming to you, ఎటువైపు నుంచి మీకు ఏ సమకూర్పు రాని సంవత్సరమున. Hallelujah. 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 In the mighty name of Jesus, I speak to somebody. A frightening success, a frightening miracle, a frightening breakthrough, where God Himself will orchestrate your life, where God Himself will change the geography, where God Himself will touch your enemy. Hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. He wept and Joseph wept when they spoke to him. And verse 18, 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి the dream is coming to the dreamer. Come on, hallelujah. In this month, in the name of Jesus,
Everybody that hated you, everybody that said that you're nothing, everybody that said you have come from a low community. Come on, hallelujah, hallelujah. దేవుడు వాళ్ళ నార తీసి వాళ్ళ మెడ మీద తన కాలు నుంచి వంగని మోకాళ్ళని ఇట్లా ఇరకిరిసి లాగి ఆయన నిన్ను ప్రేమించుచున్నాడని వాళ్ళకి తెలిసే విధముగా ఆయన ఓర్పు విషయమైన వాక్యమును నువ్వు గైకొన్నావు కనుక, that God will make everybody that hated you, that looked down upon you, to fall prostrate before you and say that your God is God in heaven and God on the earth. నీ దేవుడు ఆకాశమందును భూమి మీదను దేవుడు అయి ఉన్నాడని ఒప్పుకొని వాళ్ళు భయముతో సాగిల పడుదురుగాక. హల్లెలూయా. ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి జీవితంలో ఇంత నెక్స్ట్ 24 hours స్టార్ట్ అవును గాక. Come on, hallelujah, hallelujah, hallelujah. If you want to see, you better open your mouth. మీరు నోరు తెరవకపోతే the rocks will open their mouth. Come on, I am here right now by the anointing, by a mandate from heaven to change somebody's life, to deliver you from the schemes of the enemy. శత్రువు యొక్క ప్రణాళిక నుంచి విడిపించడానికి దేవుడు తన వాక్కును నాలో పెంచి ప్రతి మూలుగులో దాన్ని ఊది నా రక్తాన్ని మరిగించి నా నరనరాలని ఆయన బాగా వాటిని వేడి చేసి ఈ రోజున నా ఊపిరిలో నుంచి మాట్లాడుతున్నాడు ఆయన మీతో. What the devil meant for evil in your life, God is turning it around for your good. Oh, hallelujah, hallelujah. I said what the devil meant for evil, God is turning it around for your good. Hallelujah. నీ శత్రువు నీ రక్త సంబంధికులు ఏ కీడును మీ జీవితంలో చేయ తలపెట్టారో దేవుడు దాన్ని మీకు మంచిగా ఆయన మార్చేస్తున్నాడు. Oh boy, hallelujah, 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 hallelujah. ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, మేము మీకు దాసులమని చెప్పగా. Now the next words 19వ వచనం. Come on. యోసేపు భయపడుకుని దేవుని స్థానమందున్నానా? ఇది తగ్గింపండి. నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు, అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. Hallelujah, hallelujah. You meant for evil against me, but God meant it for good in my life. Hallelujah, hallelujah. నువ్వు నాకు కీడు చేద్దాం అనుకున్నావు, నువ్వు నన్ను దూషించారు, మీరు మమ్మల్ని నన్ను బాగా నన్ను డిసప్పాయింట్, నన్ను ఏడ్పించారు. What are the plans I'm telling you, dear saints? మీ మీద సాతాను యొక్క సమూహము ఏదైతే పన్నాగాలు పన్నాడో వాటన్నిటిని దేవుడు ఈరోజు వాటిని చింపేస్తున్నాడు మీ లైఫ్ మీద. God is tearing off those plans, writing off those plans and schemes. Hallelujah, hallelujah. దీనిని ఏమంటారంటే బుల్లెట్ ప్రూఫింగ్ యువర్ లైఫ్. ఏంటిదంటే faith is about expectation of the manifestation of God's goodness. దేవుడు నా జీవితంలో తన మంచి కార్యములు జరిగిస్తాడు అన్న విశ్వాసము, అన్న దృఢమైన నిరీక్షణ, అన్న ధైర్యము. సజీవులున్న దేశములో ఆయన మంచితనమును చూడగోరుచున్నాను అన్న నమ్మకము నాకు లేని ఎడల, if I do not believe that I would see the goodness of the Lord in the land of the living, I will be dismayed. But I am believing. Hallelujah. నేను విశ్వసిస్తున్నాను. Amen. Hallelujah. And then మీరు కూడా విశ్వసించాలి ఈరోజు. Amen. Hallelujah. Today is the best day for you. Today is the best day for you. Today is the best day for you. 2026 is the best year for you. Hallelujah.
అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకుండినను, పైరులోని చేను అది మొలవకుండినను, దేవుడు తన యొక్క విశ్వాస్యతను నా పట్ల కనపరుస్తాడు ఆయన. Hallelujah. 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 I am not in recession. I am in redirection. Come on. Hallelujah. కొంతమంది లైఫ్ రిసెషన్ లో ఉన్నాయేమో, కొంతమంది లైఫ్ దే వర్ లేడ్ ఆఫ్, బట్ లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈస్ రీడైరెక్టింగ్ యువర్ లైఫ్. God is, if something is removed, don't worry so much. If somebody has planned your depromotion, don't worry about it. If somebody planned that you are, and you మీద చాలా అబద్ధాలు చెప్పేశారేమో, don't worry. Hallelujah. Hallelujah. You meant for evil. I am not worried about the people who meant for evil for me. కొంతమంది అంటే వీళ్ళకి ఇట్లాగే ఉండాలి, వీళ్ళకి ఇట్లాగే ఉండాలి, వీళ్ళకి ఇట్లాగే తగలాలి, వీళ్ళకి ఇట్లాగే ఇలా మాట్లాడుకుంటున్నా ఉండు మనుషులు ఉంటారు. ఎవరు తలకేలో పట్ల కొంపదీసి వాళ్ళలో మీరు లేరుగా. మీ గురించే నేను చెప్పేది. అంటే మీ లైఫ్ గురించి, మీ గురించి అనుకునే వాళ్ళు ఉండొచ్చు కదా, ఉంటారు ఖచ్చితంగా. People can mean what they mean, say what they want to say, do what they want to do, but God has planned. Amen. Oh, hallelujah. Hallelujah. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళికలు, హల్లెలూయా హల్లెలూయా, అంటే నువ్వు బంధకములో లేవు. Amen. You are not in bonds. Amen. Hallelujah. You are in his plans. Come on. Hallelujah. నువ్వు ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నావు. You are not in the prison. See, you are not in the prison. నువ్వు చెరసాలలో లేవు. You are in the plot. Come on, in the planning of God. Amen. Hallelujah. You are not in the pit. నువ్వు గుంటలో లేవు. Amen. నువ్వు ఆయన గుండెలో ఉన్నావు. You are in his heart, the one that is planning something for you. Hallelujah. I praise God for the seasons of darkness. I praise God for the seasons of light. I praise God for the summers and the winters. I praise God for the rains. I praise God for the days that I was alone. Hallelujah. 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 ఎందుకని అంటే ఐ హ్యాడ్ ఎ విజన్. దేవుడు నాకు ఒక విజన్ ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. అది ఏంటి అంటే నా జీవితంలో ఏమి కలిగించబోతున్నాడో నేను దాన్ని చూస్తున్నాను. నేను ఈ దినాన్ని చూస్తున్నాను. యోసేపు అంటున్నాడు, నేను ఈ దినాన్ని చూస్తున్నాను. నేటి దినమున జరిగినట్లు. కమ్ ఆన్, హల్లెలూయా. నేటి దినమున ఏమి జరిగింది అంటే అనేకులు బతుకుతా ఉన్నారు నా వల్ల. నేటి దినమున ఏమి జరిగిందంటే మీరు ఏ కళను బట్టి నన్ను ద్వేషించారో ఆ కళ జరిగింది ఈ రోజున. For the very dream for which you have hated, for the very life which God has placed inside my heart, for the very thing that I am living right now, నేను ఏ జీవితాన్ని ఏ బ్రతుకుతానని చెప్పానో అది మీరు విని మీరు కుళ్ళుకొని ద్వేషించారో అది ఈరోజు దేవుడు నెరవేర్చాడు. Hey boy, come on, hallelujah. Hallelujah. In the mighty name of Jesus, I speak some frightening miracle in your life. I speak some God's written story to happen. I speak the plan of God made accelerate in your life. మీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అది వేగవంతము చేయబడును గాక. Hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. దీన్ని నేను ఏమంటానంటే the God factor in my life, the G factor in your life. దీని మీ లైఫ్లో, మన లైఫ్లో ఏముందంటే గాడ్ ఫ్యాక్టర్ ఉండిపోయింది. నేను చేశాను కానీ దేవుడు దీని సమస్తము నా మేలు కొరకై. కమ్ ఆన్, హల్లెలూయా. ఓ హల్లెలూయా. మీరు ఉద్దేశించేది మనుషుల యొక్క ఉద్దేశం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అంటే వాళ్ళు ఉద్దేశించేది నా జీవితంలో జరగట్లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. మీ శత్రువుల ఉద్దేశాలు ఏవి మీ జీవితంలో జరగవు. జరుగుతున్నట్టుగా మీకు కనిపించచేమో, బట్ దే వర్ సస్పెండెడ్, దే వర్ స్టాప్డ్, దే వర్ అనౌన్స్డ్ టు షట్ దేర్ మౌత్స్.
Hallelujah. Come on, hallelujah. 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 నేను బైబిల్ అంతా పిక్చర్స్ గీసేస్తా, మీరు దానిని జాయిన్ చేసుకోండి. జాయిన్ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే ఒక గద్ద కనిపిస్తుంది. ఆ గద్ద మీరే. ఆమేన్. హల్లెలూయా. నన్ను పిచ్చికితలు గీస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రోజు నేను కూడా నెంబర్స్ వేసేస్తున్నా, మీరు వాటిని డ్రా చేసుకోండి. వాటిని అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఎన్ ఈగిల్. ఆ ఈగిల్ మొహం చూడండి, అది మీరే. That's what God's going to do in your life. Come on, hallelujah. Hallelujah. సో ఇక్కడి నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం వేరే దగ్గర గీసేసాను. ఆమేన్. హల్లెలూయా. Quickly, Ephesians chapter 1 and verse 11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, హల్లెలూయా, ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన జీవితంలో ఆయన నిర్ణయం చొప్పున మాత్రమే జరుగుతూ ఉన్నాయి. నాకు ఒకటి అర్థమైంది, నా జీవితాన్ని లేకపోతే విశ్వాసం ఉంచిన ఏ విశ్వాసి జీవితాన్ని ఎవరైనా కదిలిస్తే అట్లాస్లో మ్యాప్ని కదిలించారు. If somebody decides to touch my life, he has to change the map. Let me tell you, it is impossible. Jagat punati veyabadaka munde. Oh, come on, hallelujah. తను ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని ఆయన మనకు బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత you are sitting on it. Come on, hallelujah. Now when you sit on your inheritance, once you sit on the promise of God, once you sit on that word of God, once you take it inside your heart, amen, hallelujah. భౌగోళిక పరిస్థితులు బట్టి, యుద్ధాలు బట్టి, అనేక తరములు గతించిపోవడాన్ని బట్టి, వాటి మీద కొండలు గొట్టలు ఎన్ని ఏర్పడి మనుషులు అందరూ వాటిని ఆక్రమించుకుంటే నువ్వు వాక్యం పట్టుకొని నిలబడితే, hey, come on somebody. Hallelujah. Hallelujah. భూమి వాటిని స్వాధీనపరుచుకున్న వాళ్ళందరినీ ఉప్పు వేసి అది తను తాను మీకు అప్పగించుకుంటుంది. Does anybody understand what I am talking here today? Hallelujah. Hallelujah. Come on, hallelujah. 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 సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యములను జరిగించున్నాడు. Amen. Hallelujah. Hallelujah. I said hallelujah. తర్వాత వచ్చిన క్విక్లీ 12వ వచనం. Come on. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. Living a life, a bulletproof life. Amen. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, once you believe the message of truth, the gospel of our salvation, hallelujah, the government of heaven has put a seal upon you. Hallelujah. పరలోకం యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ గవర్నమెంట్ మన మీద సీల్, ఒక ముద్ర, తన ఆత్మ ద్వారా ఒక ముద్ర వేసాడు ఆయన. Oh boy, come on. Hallelujah. Hallelujah. Are you all here with me? Does anybody understand what I'm saying? క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మీరు అరణ్యములో నిలబడి let there be rivers అంటే అక్కడున్న నీళ్లు మీకు నదులను ప్రవహింపచేయాలి. Because you are sealed by the spirit of promise. Yeah. Come on somebody. Hallelujah. Does anybody understand what I'm talking here today?
నేను ముద్రించబడ్డాను. నీకు దమ్ముంటే సుప్రీంకోర్టు ముద్ర వేసిన దాన్ని ఓపెన్ చేసి చూడు ఒకసారి. నీ జీవితం ఎట్లా ఉంటుందో, నేను ఎందుకు బతుకున్నాను రా అనిపిస్తుంది. Come on, hallelujah, hallelujah, hallelujah. నన్ను ముద్రించాడు ఆయన, నన్ను ముద్రించాడు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తోలు లేస్తాడు నీకు. Come on, hallelujah. నువ్వు ముద్రించబడ్డావు. There is no plan, there is no scheme, there is no power. Come on, hallelujah. అందరికి వాక్యం అర్థమైందా? అర్థమైందా? మీ ఆత్మ సమాధుల నుంచి లేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎనీబడీ దట్ ఈస్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్ టుడే, ఈ సత్య వాక్యమును మీరు విశ్వసించినట్లయితే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి ఇంకో గీత గీసేస్తున్నా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. కమ్ ఆన్, ఫ్రమ్ వర్స్ 1, కమ్ ఆన్ క్విక్లీ ఆన్ ద సాఫ్ట్వేర్, కమ్ ఆన్. రెవల్యూషన్ చాప్టర్ 7. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీద నేను, సముద్రం మీద నేను, ఏ చెట్టు మీద నేను గాలి వీచుకుండా నుండినట్లు భూమి యొక్క 4 దిక్కల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకు అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ మీద ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. Of course, this is talking about the 144,000 people that belong to the tribe of Israel during the time of tribulation. But let me tell you, before the time of tribulation, if you're in a city because of you, hallelujah, hallelujah. నువ్వు ఒక పట్టణంలో ఉంటే నిన్ను బట్టి, నువ్వు ఒక ట్రైన్లో ఉంటే నిన్ను బట్టి, నువ్వు ఒక విమానంలో ఉంటే నిన్ను బట్టి, నువ్వు ఒక బిల్డింగ్లో ఉంటే నిన్ను బట్టి, నువ్వు ఒక వీధిలో ఉంటే నిన్ను బట్టి. Come on, hallelujah. నీ మీద ముద్ర వేయకుండా ఏది రాదు. ఒకవేళ ఏదైనా వచ్చిందా అది నీకు తగలదు. అది నిన్ను చూసి పక్కకి వెళ్ళిపోద్ది, నీ ఇంటిని దాటి వెళ్ళిపోద్ది, ఆఖరికి నీ కుక్కను చూసుకొని వెళ్ళిపోద్ది. నీ పంటనైనను, నీ పశువులైనను, నీ ఇంట్లో ఒక డెక్కనైనను ఏది కూడా తాకదు. బికాస్ వాట్ ఎవర్ బిలాంగ్స్ టు మీ ఇస్ సీల్డ్. Hallelujah, 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 hallelujah. I'm living with the expectation of God's furious love. మీరు అంత కోపం అనుకుంటారు, కాదు, తీవ్రమైన ప్రేమ. ప్రేమించేశాడు ఆయన నన్ను, నేను కూడా ప్రేమించేశా. ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి, hey come on, hallelujah, సమస్తము మేలు కలుగుటకై ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆఖరికి నన్ను తిట్టుకునే వాళ్ళను కూడా ఆయన లోపల పెట్టేసి, అరే తిట్టుకున్న చాలు, నువ్వు కూడా హెల్ప్ చేయాలి. కమాన్, హల్లెలూయా. నువ్వు ప్లాన్ చేసిన చాలు, నువ్వు కూడా బండెక్కి. కమాన్, హల్లెలూయా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. God is calling you to live with expectation of faith. చాలా మందికి రేపు ఏం జరిగింది, ఎల్లుండి ఏం జరిగింది, అవతల ఏం జరిగింది, వాళ్ళకి భయము. కానీ నాకు దినదినము బలము. ఈరోజు జరిగిన తర్వాత రేపు జరగబోయే దానికి నేను ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నా, నాకు బలం వస్తుంది. ఈరోజు అయిపోతే ఇంకా దగ్గరికి వెళ్తున్నాను, బలం వస్తా ఉంది. ఇంకో రోజు, ఇంకో సంవత్సరం అయిపోయి, ఇంకో నెల అయిపోతే జరగబోయే దానికి నేను దగ్గరికి వస్తాను, నాకు బలం వస్తుంది. మా బాహ్య పురుషుడు కృషించును, నా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. Because there is a weight of glory that is waiting for me. There is a weight of glory that is waiting for you. Hallelujah. Hallelujah. Somebody give the Lord the loudest praise for the next 60 seconds. Come on, hallelujah.
హల్లెలూయా, 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 హల్లెలూయా. అరే, మన మీద ప్లాన్ చేసేది ధైర్యమా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎటు నుంచి ఎవరిని ఎప్పుడు లేపు ఎవరిని కూర్చోబెడతాడో ఎవరికి తెలియదు. అందుకని దీనత్వంతో నడవాలి మనం. కొంతమందికి ఏంటంటే భలే ఓవర్ యాక్షన్. అందుకని దేవుని ఎరిగిన వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద పీపుల్ దట్ యు నో గాడ్ ఇస్ దే ఆర్ వెరీ హంబుల్. దే ఆర్ హంబుల్ పీపుల్. ఎందుకు వాళ్ళు హంబుల్ అంటే దే నో ద పవర్ ఆఫ్ గాడ్. వాళ్ళకి దేవుడు తెలుసు, వాళ్ళకి దేవుడు తెలుసు. వాళ్ళు సాగిలిపడిపోతారు దేవుని దగ్గర. నా సేవకుడు భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు. నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు. నీకు ఏమని చేసుకుంటే నీకెందుకు? కూర్చు చేసుకున్నాడా, ఇంకోటి చేసుకున్నాడు, ఇంకోటి నీకన్నా యూనిట్ మీద మాట్లాడుకుంటాం. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ ఈస్ సో జెలస్ అబౌట్ హిస్ సర్వెంట్స్ దట్ he doesn't allow anybody that is humble to touch them. Amen. Hallelujah. Hallelujah. అందుకని నాకు అప్పుడప్పుడు ఎవరైనా చూస్తే, ఎవరొస్తులు చూస్తే నాకు బైబిల్తో పాటు ఒక కొరడా తీసుకొని రావాలనిపిస్తుంది. బ్రదర్ 8 years నుంచి మాకు పిల్లలు లేరు బ్రదర్. ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం? పిల్లలు కనగోరుచున్నావా? హౌ బ్యాడ్ డూ యూ వాంట్ యువర్ బ్రేక్ త్రూ? టెల్ మీ. బ్రదర్ నాకు బ్రదర్ వీళ్ళు అసలు భలే శోధన, శోధన. ఆ మూర్తి చూస్తే నాకే ఆ శోధన ఉంటే బెటర్ అనిపిస్తుంది. Why were you tolerating the things that you need to hate? One of the worst, నన్ను బాగా భయంకరంగా కుదిపేస్తున్న ఒక వచనం ఉంది, చదివించమంటారా? ఆమేన్. ఎక్సోడస్ చాప్టర్ 12, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యెహోవాను. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినమున పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందు నేను మీ సమూహమును మొదటి నెల 14వ దినమున ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. I want to show you one verse. 8వ వచనం sister, verse 8. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలువెలుచుండ్రి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సుఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఒక నిమిషం. 12వ అధ్యాయం 11వ వచనం. మీరు వారిని తినవలసిన విధమేదనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. In other words, God told me something very powerful. Dress yourself to the place you are going, not like the place you are staying. Amen. Change your life. Hallelujah. 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 Dress yourself like the place you are going. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నావు లేకపోతే నేను తీసుకెళ్ళబోతున్నానో ఆ ప్రదేశానికి తగినట్లుగా నువ్వు డ్రెస్ అయ్యి ఉండు. నువ్వు ఏ ప్రదేశంలో బంధించబడ్డావో అలా డ్రెస్ అయ్యి ఉండదు నువ్వు. అప్పుడు చాలామందికి ఎందుకు పిల్లవో చెప్పమంటారా? పెళ్ళికి ఫోటో ఇవ్వమనగానే కంప్యూటర్ మీద చూస్తున్నట్టు, కిటికీలో నుంచి తొంగి ఇట్లా చూస్తున్నట్టు. మీరు చూడండి, నాకు అసలు అది చూస్తే నాకు ఒళ్ళు మండిపోద్ది.
అలాగే నిలబడి అబ్బాయిలు ఇవ్వట్ల ఫోటోలు, అమ్మాయిలు ఇవ్వట్ల. ఒక అమ్మాయికి ఇట్లా సంబంధానికి ఫోటో ఇవ్వమని అడిగితే అది ఏం చేస్తాడంటే అబ్బాయిని సగాన్ని కోసేస్తున్నారు. అంటే ఇక్కడ దాకే వస్తున్నాడు అబ్బాయి. నాకు డౌట్ వచ్చి వీళ్ళు ఎందుకు ఇక్కడ దాకా వస్తున్నారు నేను అప్పటికి అడిగే వాళ్ళని, సిస్టర్ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ సెండ్ అనదర్ పిక్చర్ అంటే మళ్ళీ అదే ఇంకొక ఫోటోనే మళ్ళీ అక్కడ దాకా కోసి ఇచ్చారు. లేదంటే డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని తినే ఫోటో ఇచ్చారు. నాకు బాగా డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే అబ్బాయి చాలా హైట్ ఉన్నాడని డౌట్ వచ్చింది. హలో ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? మీ అందరికి అర్థమైంది అర్థం కాలేదా? అదేదో చెప్తే మనం డిసైడ్ చేసుకుంటాం కదా, ఆ హైట్కి తెస్తాం కదా. ఇది కూడా ఎలా ఉందంటే అది చూపించేసి ఓకే చేసేయమంటున్నారు అమ్మాయిని. అమ్మాయి ఫోటో పంపించమంటే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఫోటో పెడుతున్నారు. పిల్లోడు లైవ్లోకి వెళ్ళి చూస్తే ఎవరు అమ్మాయి ఎవరు పాప ఎవరు గీటర్ అర్థం అవ్వట్లేదు అసలు. సారీ ఇలా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. You must dress yourself to the place where you belong, where you're going. Amen. Hallelujah. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వచ్చినప్పుడు ఎలా వెళ్తావు అలాగే వెళ్ళాలి. రాత్రి పడుకున్నప్పుడు మేక ఇక్కడ కొరికేసినట్టు నువ్వు గడ్డం పెట్టేసుకుని స్నానం చేయకుండా ఎట్టకి వెళ్ళిపోయి ఐఎమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఐఎమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నువ్వు ఎక్కడి నుంచి వర్క్ చేయద్దు బాసు. నీ వర్క్ మీద తట్టుకోలేకపోతున్నావు. It looks like you don't work yet from home also. Why can't you change the anatomy of your life? ప్రతిరోజు నీ బ్రేక్ త్రూ వస్తుంది అన్నట్టుగా రెడీ అవ్వాలి. Come on, hallelujah. ప్రతిరోజు నీకు స్వస్థత వస్తున్నట్టుగా ఎదురు చూడాలి. ప్రతిరోజు నీ ఇంటికి కాకులు వచ్చి దేవుని యొక్క సమకూర్పులు తీసుకుని వస్తున్నట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. కీర్తనకారుడు అన్నాడు, ఐ ఆర్డర్డ్ మై ప్రేయర్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ వెయిటెడ్ ఎక్స్పెక్టెంట్లీ అంటిల్ ఈవినింగ్ అన్నాడు. నేను ఉదయకాలమున నా ప్రార్థనను నేను ఆర్డర్ చేశాను, నేను సాయంకాలం వరకు దాని కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. Hallelujah. Hallelujah. Why don't you dress yourself in readiness? అందుకని వన్ ఆఫ్ ద ఆర్మర్ ఆయన సర్వాంగ కవచం చెప్పింది అంటే సిద్ధ మనసు అన్న జోడు అంటే అదే అడిగాడు, నీకు స్వస్థపడ కోరుచున్నావా? ఆ సిద్ధపాటు నీ మనసులో ఉందా? నీ మనసులో అసలు ఇక్కడి నుంచి వెకేట్ చేయడం. ఆగండి, నేను లగేజ్ ప్యాక్ చేసుకొస్తున్నాను, ఆగండి, మీకు భలే తొందర ఏంటి? దేవదూతలు ఎవరు? బ్రదర్ లోత్ అని ఒక క్యాండీ మ్యాన్ మేక లేకపోతే క్రీమ్ లాగా క్యాండీ మ్యాన్ చాక్లెట్లో ప్రిన్సిపల్ కూడా పిల్లలతో పాటు పెంచి కింద తింటా ఉంటాడు. మా ప్రభా, మీ మనసులను తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఎన్ని వాక్యాల నుంచి పక్క వెళ్ళాల్సి వస్తుంది నాకు అర్థం అవట్లా. లోతుని అట్లా పట్టుకుంటే లోతు కాళ్ళు పైకి పెట్టేసుకున్నాడు. ఆగండి, లగేజ్ ప్యాక్ చేసుకొని దేవదూతలు పట్టుకొని వచ్చారు. లోతమ్మా అసలు ఆవిడైతే అక్కడ తిప్పుతా ఉంది. ఆగండి, లెట్ మీ హ్యావ్ ద కర్ల్స్. ఫౌండేషన్ లోపలికి తవ్వుతా ఉంది. తవ్వి అటు ఇది చేసి ఇటు తవ్వి అసలు అక్కడ ఏమని రాసిందంటే ఆ నాశనము మధ్యలో అన్నమాట రాసింది. యెహోవా కనికరము లోతు మీద ఉండెను కనుక, because of the compassion of the Lord was upon Lot. దేవుని యొక్క కంపాషన్ లోతు మీద ఎందుకు? there is one man that is praying. అబ్రహాము యెహోవా ఆయన వెళ్ళిపోయిన ఆ ప్లేస్లో యెహోవా సన్నిధిలో ఇంకా నిలిచి ఉండెను. అబ్రహాం ఈ రోజున చాలా మంది ఇళ్లలో ఎందుకు సంబరాలు ఉన్నాయంటే దేవుని సేవకుడు నిద్రపోకుండా నిలిచున్నాడు కనుక. అయితే ఆహాబు భోజనము చేయ వెళ్ళెను, ఏలియా కర్మేలుకు వెళ్ళెను. కమాన్, ఈరోజు చాలా మంది అలాంటి దేవుని సేవకుని పలకరీయటానికి కూడా ఒక్కొక్కరికి రష్. ఈరోజు there houses are filled with dancing and feasting and joy because there is the man of God that is praying for you. Hallelujah. 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 Hallelujah.
The desires of my heart were so fashioned. నా హృదయంలో ఉన్న కోరికలు దేవుడు ఎలా ఫ్యాషన్ చేసేసాడంటే that I could not survive praying for the plan of God over the people of God. Amen. Hallelujah. Thank you. కూర్చొని ప్రార్థన చేసి ఈరోజు మార్నింగ్ I had 2 encounters with the Holy Spirit, with God. A powerful encounters. నా కాలు నొప్పిగా ఉంది, అది కదులుతుందని చెప్పి దానికి 2 కిలోలు వెయిట్ వేసా, కదలకుండా. లెట్ ఇట్ స్టిక్ దేర్. అందుకని ఇఫ్ సంబడి టెల్స్ నాకు బాగాలేదు, నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుంది, నేను రాలేదు, కొంచెం నాకు విరోజనం అయింది, సారీ, కొంచెం నాకు 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 బ్లడ్ ప్రెషర్ ఎక్కింది, నాకు కొంచెం ఇదైంది, ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. యూ మస్ట్ నో ద ప్లేస్ ఆఫ్ యువర్ రెఫ్యూజ్. నీ ఆశ్రయపురం ఏంటో తెలుసుకోవాలి. Hallelujah. The place, the fortress. బ్రదర్, దేవుడు మనల్ని సంఘానికి వెళ్ళావు సార్, నూతన నిబంధనలో దేవుడు మనల్నే సంఘంగా చేశాడు. అమ్మ నేను చూస్తేనే అర్థమవుతుంది సంఘంగా చేశాడు. ఆయన చేసాడు లేదు, నువ్వు అయ్యో సంఘం, పెద్ద సంఘం. జడ్జెస్ కాలం అయిపోయిన తర్వాత ఒక మాట రాస్తుంది, ప్రతి మనుషుడు తమకిష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. ఎవ్రీ మ్యాన్ ఈస్ డూయింగ్ యాజ్ హీ ప్లీజెస్ బికాస్ దేర్ వాజ్ నో కింగ్. రాజు లేడు కనుక. జడ్జెస్ 17 అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. దేర్ ఇస్ నో కింగ్. మన బ్రదర్ ఏదో పెళ్లి సంబంధంకి వెళ్తే వాళ్ళు ఏంటంటే మేము చర్చికి రాము, మేము ఇంట్లోనే పే చేసుకుంటాం. Where did you get this idea? ప్రతి ఒక్కరు I understand in the new covenant that you can have free access to God, but in the church God has given some apostles, some prophets, some teachers, some pastors, some evangelists, some miracle workers. అక్కడ ఏమని రాసిందంటే they guard your souls అన్నమాట. They guard your souls. Treat them with double honor because they guard their soul. మీ ఆత్మలకు వారు కాపు కాస్తున్నారు గనుక అన్నమాట రాసింది. People go and do some crazy things and అంతా అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వస్తుంది. Many people think that pastors run 108. అమ్మా ప్రభా, చాలా మంది అనుకుంటారు దేవుని సేవకులు 108 సర్వీసులు రన్ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు జ్వరం వచ్చింది, మరి టైఫాయిడ్ వచ్చింది, ఇప్పుడు టైం ఎంత అమ్మ 2:30. నువ్వు హాస్పిటల్ ఎన్ని గంటకి అడ్మిట్ చేసావు? పొద్దున్నే. మరి ఇప్పటి నుంచి నీకు ఇప్పుడు దాకా నీకు అంటే ఇప్పుడే కదిలించాలా అంటే మీరు మెలకోకుంటారు కదా బ్రదర్. నథింగ్ రాంగ్ టు కాల్ అట్ దట్ టైం, బట్ ద థింగ్ ఇస్ ద ఫస్ట్ రెస్పాన్స్. ఓకే, నీకు 108 సర్వీసెస్ అంటే నువ్వు ముందు బాగున్నప్పుడు, ఆదివారం బాగున్నప్పుడు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం నీకు అనిపించలేదు కదా? లేట్కి రావడం, తొందరగా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కదా? అంటే నీ ఇంటికి ఏదో ఒక సమస్య వస్తే తప్పించి యూ డు నాట్ రిమెంబర్ ది మ్యాన్ ఆఫ్ గాడ్, ద వన్ దట్ ఈస్ గార్డింగ్ యువర్ సోల్. దేవుని మందిరంలో ఇట కాదని ఇటు ఎవరు మనం ప్రార్థన చేసుకున్నాం, మనం ఇది చేస్తున్నాం, దేవుడు మన ఆ రీతిగా మనం నూతన ఇలా చెప్పి వాళ్ళందరూ ఎవరు చెప్పమంటారా? వాళ్ళ మీటింగ్ పెడితే కనీసం వాళ్ళ ఆవిడ కూడా కూర్చొని వాళ్ళు. ఐ డోంట్ నో అబౌట్ యూ, లెట్ మీ టెల్ యూ, దేవుని కృప వలన ఏంటంటే ఫాదర్స్ హౌస్లో ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను నిజంగా చెప్తాను, ఐఎమ్ జస్ట్ టైర్డ్ ఆఫ్ దిస్ థింగ్స్. అందరూ అనుకుంటున్నారేమో 30 minutes దిస్ థింగ్స్, 30 minutes వాక్యం చెప్పేసి 45 minutes చెప్పేసేసి సర్వీస్ 1 2 3 4 5 6 7 8 9 10 you can let me tell you, I come here praying at least 16 hours to deliver something from the heart of God, because దేవుడు అన్నాడు, son, I don't need a professor. Hallelujah. నాకు ప్రొఫెసర్ అవసరం లేదు. గ్రీక్లో ఏముంది, హీబ్రూలో ఏముంది, లేకపోతే ఈ వచ్చిన ఎక్కడ ఎన్నిసార్లు ఉంది, ఇది ఎన్నిసార్లు చదవచ్చు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని గోడార్థం ఏంటి, ఇది ఏడి ఎప్పుడు రాశారు, ఏడి ఎప్పుడు తీశారు. ఐ నీడ్ ఎ మౌత్ పీస్, ఐ నీడ్ ఎ ప్రాఫెట్, ఐ నీడ్ సంబడి హూ కెన్ హియర్ ఫ్రమ్ మై హార్ట్. Oh amen, hallelujah, 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 hallelujah.
అందుకని ఎప్పుడో ఒక మాట చెప్పాను, అందరూ వర్తమానాలు సిద్ధపరచుకుంటారేమో, నేను హృదయాన్ని సిద్ధపరచుకుంటాను. టు ప్రీచ్ ఐ ప్రిపేర్ మై హార్ట్. Stay in the presence of God, trembling and hearing, receiving from God, crying uncontrollably, groaning in the spirit. ఎవరన్నా పొరపాటున ఫస్ట్ టైం మనం చర్చకొచ్చుంటే ఏంట్రా ఈ నడుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు అనుకుంటే, నిజంగా చెప్తాను, దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ యూ మస్ట్ హ్యావ్. నేను చెప్పేది నిజంగానే మీకు అర్థం కాదు. సడన్గా 7th క్లాస్ పిల్లలు తీసుకెళ్ళి ఐఐటి కోచింగ్లో కూర్చోబెడతారు, ఏం అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకటికి అర్థమైంది, అరే ఈయన మాట్లాడేది అర్థం కావట్లేదు, కానీ అర్థం కాదు ఏదో నాకు అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. Hallelujah. Hallelujah. There is something that is touching your heart. There is something that is getting inside your heart. There is something that is touching your dead spiritual condition. Amen. Hallelujah. Hallelujah. Making your heart warm. Breaking the hardness of your heart. నీ హృదయం యొక్క కఠినత్వం విరగొడుతున్నది ఏదో జరుగుతా ఉంది నీ జీవితంలో. Hallelujah. Guarding your soul. Amen. ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఏంటి ప్రణాళిక, ఏంటి దేవుని నేను ప్లాన్ చేశానండి. ఏమైంది నీ ప్లాను? మొత్తం ప్లాన్ అంతా పిచ్చికి ఎతికెళ్ళిపోయింది. ఇట్ ఆల్ గాట్ వేస్టెడ్. బట్ వై డోంట్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్? స్టాప్ డ్రైవింగ్ లైఫ్ విత్ యువర్ ఓన్ మైండ్. ఇక లోతమ్మ రావట్లా, సరే అని చెప్పి దోతలు ఆమెను కూడా పట్టుకుని ఈడ్చుకొస్తా ఉంటే వెనకాల వస్తూ ఉంది. వస్తా వెనక్కి తిరిగింది. నాకు అర్థం కాని విషయం ఇప్పటికి అర్థం కాలేదు. ఇంకా నేను దేవుని అడుగుతున్నా, అసలు ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది? Or you're not getting ready to the place where you were called, where you are destined, where you should go, where you are supposed to be? Or are you looking back all the time? దేవుడు క్లోజ్ చేసిన డోర్స్, దేవుడు విడిపించిన ఫ్రెండ్షిప్స్, దేవుడు వదిలేయమన్న అమ్మాయి, అమ్మో ప్రభువా, కమాన్, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఏం చేస్తుందో, వాళ్ళ ఆయనతో ఎక్కడికి వెళ్తుందో, ఏం తింటుందో, వాళ్ళ అమ్మాయిలు ఏమయ్యారో, నీకెందుకు? దేవుడి మీతో సూటిగా మాట్లాడుతున్నట్టుందా? కొంతమంది అసలు నిజంగా చెప్తున్నాను, అసలు సంవత్సరాలు అయిపోతాయి, పొట్టలు పెరిగిపోతూ ఉంటాయి, గడ్డాలన్నీ పోతూ ఉంటాయి, జుట్టంతా పోతూ ఉంటుంది, మనిషి మాత్రం ఆడే ఉంటాడు. He doesn't move from that place. Boy, నువ్వు ఉప్పు స్తంభం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒప్పుకుంటున్నావు. నేను ఒకటే నేర్చుకున్నాను నా లైఫ్లో, మనం ఎంత అదృష్టవంతులు అంటే, యు ఆర్ సో బ్లెస్డ్. If anything leaves you, you are still blessed. Amen. If anything comes, you are also blessed. Amen. ఏదో మన జీవితంలో నుంచి వెళ్ళిపోవటం వల్ల, లేకపోతే తీసేయటం వల్ల, లేకపోతే దూరం అవటం వల్ల మన బ్లెస్సింగ్లో రవ్వ కూడా తగ్గదు. In fact, it is multiplied. Hallelujah. Hallelujah. It's exponentially taking over. Amen. Hallelujah. Hallelujah. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకోదలుచుకున్నా, అదేంటి అంటే విశ్వాసముతో దేవుడు నిర్ణయించిన దాని కొరకు ప్రతిరోజు రెడీ అయ్యి కనిపెట్టడం. Hallelujah. 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 What is faith? Faith is an expectation. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. అంటే ప్రతిరోజు నేను ఏదో కనబోతున్నానని అబ్రహాం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవ్రీ డే ఐఎమ్ బిలీవింగ్ గాడ్, ఎవ్రీ డే దేర్ విల్ బి 10,000 churches. ఐఎమ్ బిలీవింగ్ గాడ్ ఎవ్రీ డే దట్ ఐఎమ్ గోనా ప్రీచ్ టు 5 lakh people. ఎవ్రీ డే ఐఎమ్ బిలీవింగ్ గాడ్ దట్ we will have a property of 25,000 people sitting at one time. Every day I believe God there will be airport
Amen. Hallelujah. That will be designed for our international guests. Come on, hallelujah. మీరు ఆమెన్ చెప్తారు, అదే చెప్తారు అనుకుంటా. Come on, hallelujah. కనీసం ఒక 100 మంది ఫ్లైట్లు వేసుకొని రావాలి మన మందిరానికి. ఎవరు చెప్పట్లేదు ఇది ఎవరు జరిగింది, ఇది ఎలా, ఇది ఎలాగ జరిగిన. అబ్బా నేను చెప్పేది అని అర్థమవుతుందా? నాకు తెలిసి మ్యాక్సిమం అర్థం 100 సార్లు ఏనండి మాటలు. మీ సిస్టమ్ అంతా మార్చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. సో బిగ్గరగా శబ్దం వినపడింది. భూమిని, చెట్లను, ఆకాశమును, ఆమె సముద్రమును నాశనం చేయ దోతలకు దేవుని సేవకులు ముద్రింపబడే దాకా ఏ తెగులు రావడానికి వీలు. Your life is sealed by the spirit of promise. Your life is sealed by the Holy Spirit. Your life is sealed by the government of heaven. Your life is sealed by the King of Kings and the Lord of Lords. Nobody can dare touch your life. బాయ్ ఈరోజు నా పిల్లలకి అసలు ఏ మాత్రం నోట్లో నుంచి అసలు విశ్వాసం లేదు. నోట్లో నుంచి అసలు ఏ మాత్రం, ఈరోజు నన్ను నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడున్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మీరు నిజంగా దేవుడు మిమ్మల్ని లోకంలో నుంచి మిమ్మల్ని వేరుపరిచాడు. మీకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, మీరు అందంగా ఉన్న అందం లేకపోయినా, మీరు దేవుని చేత ముద్రింపబడిన వాడు. మీరు కొన్ని వేల రెట్లు యు ఆర్ బెటర్ దెన్ పీపుల్ హూ ఆర్ జంపింగ్ లైక్ మంకీస్ ఆల్ నైట్ అంటిల్ మార్నింగ్ and going around and sleeping with everybody that were coming along their way. ప్రతి రాత్రి నుంచి పొద్దున్న దాకా ఎగిరే ఆ మనుషులు ఎవరు కనిపెడితే వాళ్ళతో పడుకునే వాళ్ళందరికంటే దేవుడు మిమ్మల్ని వాళ్ళ నుంచి వేరుపరిచి దేవుడు ఆయన మిమ్మల్ని ముద్రించాడు. యు ఆర్ గోల్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ గోల్డ్. మీరు బంగారం. ఇప్పటిదాకా మీ జీవితం వ్యర్థం అని ఎవరు చెప్పాడు నాకు తెలియదు, కానీ లెట్ మీ టెల్ యూ, మీరు బంగారం అని చెప్తాను. Hallelujah. Hallelujah. Now let me prophesy over you. దేవుడు మీ జీవితంలో తన మాటలు నెరవేరుస్తాడు. మీకు కావాల్సింది ఒకటే ఒకటి, ఏంటంటే నాలంటూ ఒకటి తగిలి ఉండాల్సింది మీకు ఎప్పుడో జీవితంలో. లేట్ అయినా ఇప్పుడు తగిలి. Come on, hallelujah. Stuff yourself with the word of God. Come on, hallelujah. మీ ప్రతి నరములో ప్రతి ఖండంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి స్టిచ్ చేసుకోండి. అమ్మ తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలు పనికిమాలతో చూసి కంపేర్ చేయమాకండి. ఆడు చూసాడా వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఆడు చూసాడా ఇటు సీన్ ఫస్ట్ వచ్చాడు, వాడు చూసాడా ఇటు. ప్లీజ్, ఆడు ఫస్ట్ వచ్చి ఇంకో దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి ఫ్రెండ్స్ వస్తే అమ్మ నాన్న పని మనిషిని పరిచయం చేశాడు. నాకు తెలిసిన సంగతి చెప్తున్నానమ్మా. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ స్టోరీస్ దట్ వర్ దేర్. Don't curse your sons. Don't curse your daughters. They're gold. Come on, hallelujah. 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 చదువు రాకపోతే నూనె బుడ్డి తీసుకొని నా వాక్యం పెట్టి ఆ వాక్యంలో అభిషేకం అంతా ద్రవ ఈ నూనెకి ఎక్కించని చెప్పి తీసుకెళ్ళి నెత్తి మీద పోయండి పిల్ల మీద. Come on, hallelujah. 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 The oil will attract. The favor, the prosperity, the blessing, the protection. అయితే యెహోవా ఆత్మ నాటి నుండి దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. సమూయేలు తన కొమ్ముని నింపుకొని బెత్లెహేమునకు వెళ్ళాను. ఈరోజు నా కొమ్ము నింపుకొని వచ్చాను నేను. By the way, ఈ వీక్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు నేను ఐఎమ్ గోనా ప్రే ఫర్ ఎవ్రీ చైల్డ్ దట్ ఈస్ గోయింగ్ టు స్కూల్, గోయింగ్ టు కాలేజ్. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను నేను. యెహోవా ఆత్మ బలముగా దిగి వస్తుంది. మీ పిల్లలకి లెక్కలు అర్థం కాలేదా? ఆ జాబ్ రాలేదా, ఇది రాలేదా, కంగారు పడమాకండి. కీప్ దెమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది అనాయింటింగ్ అండ్ యూ బిగిన్ టు ప్రే.
నేను ఇప్పుడే ఆ కీ చెప్తాను, ఇంకో గీత గీసేస్తా. మీ కాళ్ళు ఏదైతే కట్టేస్తున్నాయో ఇలా కట్ చేయబోతున్నాడు దేవుడు ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. రోమన్స్ చాప్టర్ 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ముగిచ్చేస్తాను నేను. రోమన్స్ చాప్టర్ 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, వర్స్ 26, 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. A friend that helps in our weaknesses. A friend that helps in our weaknesses. బలహీనత చూసి సహాయం చేసేవాడు. నువ్వు బాగుంటేనే నీ దగ్గరికి మనుషులు వస్తారు. నువ్వు అందంగా ఉంటేనే నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు. నీకు డబ్బులు ఉంటేనే ఇన్విటేషన్స్ ఇస్తారు. నీకు మంచి ఇల్లు, మంచి కారు ఉంటేనే అందరు నీకు వచ్చి నమస్కారం చేస్తారు. బట్ దెర్ ఈస్ ఎ ఫ్రెండ్, దెర్ ఈస్ ఎ ప్రామిస్, దెర్ ఈస్ ఎ వన్ దట్ ఈస్ సెంట్ టు యూ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. అనాథలుగా వేడుకోకుండా ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు తన ఆత్మను పంపించాడు. యు ఆర్ సీల్డ్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, ద స్పిరిట్ ఆఫ్ ప్రామిస్. That great and mighty Holy Spirit who looks into our weaknesses. మన బలహీనతలు చూసి సహాయం చేస్తున్నాడు ఆయన. Amen. Hallelujah. Hallelujah. So that బలహీనుడు బలార్జునుడు అనుకోవాలన్నా. ఎందుకు అనుకోవాలంటే ఇప్పుడు అతను బలహీనతను బట్టి కాదు కానీ బలవంతుడైన వాడు వచ్చి నివసిస్తున్నాడు కనుక. Amen. Hallelujah. 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 Your days of weakness are over. Your days of timidity are over. Your days of being fearful are over. Come on, hallelujah. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఈ చదవకముందు ఇంత మిస్ అయింది ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. జడ్జెస్ చాప్టర్ 17, 17వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు నిర్ణయించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా ఏం చేశారంటే ఉన్న ఆ సిల్వర్ అంతా తీసుకొని వచ్చి పోతేసి ఏఫోదం చేసి అక్కడ ఒక అతన్ని యాజకునిగా చేసేసుకున్నారు. మీకాను ఆ మనుష్యునికి దేవ మందిరం ఒకటి ఉండెను, మరియు అతడు ఏఫోదును గృహదేవతలు చేయించి తన కుమారుల్లో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి అసలు ఈడండి యాజకుడు ఉన్నదంటారు. ఎందుకు ఎక్కడికి వెళ్ళాలా, అక్కడే ప్రేయర్ చేయాలా, ఇక్కడెందుకు చేయకూడదు, అసలు ఈడెవడు? లేదు మన ఇంటి దగ్గరికి ఉన్నారు కదా, కొత్తగా పలకరించిన ఆయన ఉన్నాడు కదా, కొత్తగా ఫోన్ చేస్తున్న ఆయన ఉన్నాడు కదా. ఒక ఫ్యామిలీ ఇట్లాగే దే సెడ్ వి వాంట్ టు మేక్ యూ యాజ్ అవర్ ఫ్యామిలీ ప్రాఫిట్ అని. నేను ఊరికి వేరే వాళ్ళకి చెప్తా ఉన్నా. వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి ఇంకొక అతను తెచ్చుకున్నారు ఫ్యామిలీ ప్రాఫిట్ అని. I never wanted to be anybody's family prophet. And then let me tell you, any prophet will keep prophesying you as long as you give him money. ఏ ప్రవక్తకైనా సో కాల్ ప్రాఫిట్స్ మీరు డబ్బులు ఇచ్చిన రోజులు, కానుకలు ఇచ్చిన రోజులు వాళ్ళకి మీకు మంచిగా మీకు ప్రాఫిటీలు చేస్తూనే ఉంటారు. బట్ ఐ వెంట్ టు దిస్ ఫ్యామిలీ. మూడు ఫ్యామిలీస్ కలిపి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు బ్రెడ్లో పచ్చడి రాసుకొని తినేటప్పుడు జీతం వచ్చింది 3 నిమిషాల్లో అయిపోయినప్పుడు when things in their life didn't work out, while praying for some people, ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు మనుషుల యొక్క అవసరతలన్నిటి కోసం ప్రార్థన చేసి ఆ రోజున పేపర్ మీద రాసిన ఒక పెన్ ఒకటి తీసుకొని దేవా వీటన్నిటిని రోజులు కొట్టేస్తున్నాను, నువ్వు వీరి జీవితం నుంచి ఇవి కొట్టబడును కాక అంటే దేవుడు వాటన్నిటిని కొట్టేసి బ్రేక్ త్రూ ఇచ్చినప్పుడు without nobody giving me any offering, I said, thus says the Lord, if this thing doesn't happen to you in the next 14 days, in the next 2 months, I am not a man of God. Devil is savakande kaadu. If I be a man of God, as surely as the Lord lives, nene devul savakande aithe Yehova jeevamu todu nee jeevithamlo jaragakapothe nenu devul savakande kaadu ani cheppa. The word of the Lord came true in their life. Amen. Hallelujah. Thank you, Jesus. 10 days, 14 days, మారిపోయిన పరిస్థితులు.
And now people don't remember. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఫ్యాన్స్. అందుకని కింద రాసింది, అక్కడ ఏమి రాసింది, తర్వాత వచ్చిన ఏమి రాసిందంటే, when there is no king, ఆ దినమున ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చును. దేవుడు నేను అనుమతించిన వరకే చెప్తున్నాను. There's so many encounters in my life I couldn't say. కానీ అన్నాడు, సార్ నేను ఇప్పుడు కాల్ చేయడం మంచిది కాదు, బట్ నేను కాల్ చేస్తున్నాను, ఒక్కసారి తమ్ముడితో మాట్లాడు. ఇచ్చారు. Pastor Sam, please tell. I will put a private jet for you. Please hop on it and come back. Pray for me. I'm at the verge of death. It's too late, sir. I couldn't come. What is the Lord is telling me? Certain date, certain month, certain time, he will die అని చెప్పారు. He passed away. ఏమి లేనప్పుడు దేవుడు బ్రేక్ త్రూస్ ఇచ్చినప్పుడు, I mean when they are supposed to honor God and the man of God like they need to do, forget everything. Boy, I'm telling you, నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ లైఫ్ కూడా మీరు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారేమో. నేను ప్రార్థన చేసుకోవచ్చు, నేను చేసుకోవచ్చు, నేను ఇట్లా చేయొచ్చు, నేను అట్లా చేయొచ్చు, నేను దీన్ని ట్రై చేయొచ్చు, దాన్ని ట్రై చేయొచ్చు, లేకపోతే నా లైఫ్ ఐ కెన్ ఆర్కెస్ట్రేట్ దిస్ థింగ్, ఐ కెన్ డూ దిస్, ఐ విల్ గెయిన్ సక్సెస్. నో నో నో. Some of you are fighting against your own miracle by rejecting the messenger that God has sent. చాలా మంది తన లైఫ్లో దేవుడు వాళ్ళకి ఇచ్చే మెరకల్ని ఎలా రిజెక్ట్ చేస్తున్నారంటే, దేవుడు వాళ్ళకి పంపించిన దేవుని సేవకుని రిజెక్ట్ చేసి ఆ కాల్తో తంతం వల్ల దే రిజెక్టింగ్ దేర్ మెరకల్ ఇన్ దేర్ లైఫ్. హూ ఇస్ దిస్ గాయ్ దట్ బికేమ్ ద ప్రీస్ట్ ఫర్ దెమ్? Where did you bring him? ఎక్కడి నుంచి తెచ్చాను వాళ్ళని? I pray in the name of Jesus, may you not be swayed away by the people that butcher your money. మీ డబ్బులను దోచుకునే వాళ్ళు మీ జీవితాలు ఎంటర్టైన్ చేయమాకండి. Amen. Hallelujah. 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 The one that opened the ceiling over your life. మీ జీవితం మీద సీలింగ్, ఆ క్యాప్ని ఎవరి ద్వారా ఓపెన్ చేశాడు? The thing that you touch rock bottom and whom God used. The place of no direction, how God touched. The place where you are stuck, no ఆగిపోయిన place, the one God sent. ఆ వ్యక్తి నీ డబ్బు కోసం రాలేదు, నువ్వేదో ఇస్తావని రాలేదు, నీకున్న పరిస్థితి బట్టి ఉన్నతమైందని రాలేదు, దేవుడు పంపించాడు కనుక వచ్చాడు. అవేమి ఆశించి రాలేదు. నువ్వు దీవిస్తే ఆ వ్యక్తిని దీవించాలి, నువ్వు సహాయపడితే ఆ దేవుని సేవకుడు సహాయపడాలి. Come on, are you all here with me? Yes. Are you all here with me? Yes. And here in this day and season, people have no direction. They're going off. ఎందుకంటే బ్రదర్ ఒక అబ్బాయి నాకు మెసేజ్ ఇచ్చాడు, అన్న 3 సంవత్సరాలు మీ వాక్యమే విని బతికానన్న, 3 సంవత్సరాలు ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నాను, ఒక ఆయన్ని పరిచయం చేశాను, మా అక్క అస్సలు నన్ను సావగొట్టేస్తున్నాడు అన్న, ఇప్పటికి ఎన్నో 6 లక్షలు 8 లక్షలు ఇచ్చానన్న, దేవుడు చెప్పమంటున్నాడు ఇవ్వమన్నాడు, దేవుడు చెప్పమన్నా, బుద్ధి ఉందా నీకు అన్న, పైగా నా వాక్యం విన్నామని చెప్తున్నావు, 3 సంవత్సరాలు విని నువ్వు నేర్చుకుంది ఏంటి? నా భయం వేస్తుంది అన్న, ఇప్పుడు నేను పంపించకపోతే నా మీద శాపాలని చెప్తున్నాడు అన్న. మొత్తం ఇంకా చెప్పుకోమని చెప్పు, ఈరోజు నుంచి పంపించడం ఆపేసేయని చెప్పు. కోచింగ్ ఇచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకొని, God has given breakthroughs and these people were just exploited somewhere. ఒక రిమోట్ ఏరియాలో నుంచి, I don't disclose everything, but సిగ్నల్స్ లేని ప్లేస్లో నుంచి అబ్బాయి మెసేజ్ చేస్తున్నాడు, అక్కడ వర్క్ చేస్తున్నాడు ఆఫ్ షోర్. అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది నాకు, ఎప్పుడో చూస్తే నాకు భలే బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది నాకు.
ఐ కెన్ టెల్ యూ ఆన్ అండ్ ఆన్ స్టోరీస్ అండ్ స్టోరీస్. మన బలహీనతల్లో సహాయం చేసేవాడు. నువ్వు ద పీపుల్ హూ ఆర్ నాట్ విత్ యూ ఇన్ యువర్ పెయిన్ డోంట్ డిజర్వ్ టు బీ విత్ యూ వెన్ యూ ఆర్ ఇన్ పవర్. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు దుఃఖ దినములలో లేని మనుషులు దేవుడిని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు నీతో ఉండటానికి అర్హులు కాదు. సక్సెస్ అట్రాక్ట్స్ పీపుల్, మనీ అట్రాక్ట్స్ ఫ్రెండ్స్. మీరు విజయవాడలో జస్ట్ రౌండ్ వేసుకుని ఎవరైనా అడగండి, నా పేరు చెప్పండి, నా ఫ్రెండ్ అంటారు చాలామంది పెద్ద పెద్ద. ఎస్, డెఫినెట్లీ వీఆర్ ఫ్రెండ్స్. బట్ లెట్ మీ టెల్ యూ, నా దుఃఖ దినముల్లో ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది. మై వైఫ్ ఈజ్ దేర్. కమ్ ఆన్, హల్లెలూయా. ఫ్యామిలీ ఈజ్ దేర్. ఇంకా చెప్పాలి, నా దుఃఖ దినంలో ఒంటరిగా ఉన్న దినాలు ఎక్కువ. నోబడీ ఈజ్ దేర్. బట్ ఈ సహాయకుడు మాత్రం ఉన్నాడు. The great and mighty Holy Spirit. The great and mighty Holy Spirit. The spirit of promise with which you are sealed. Which you are sealed. You are sealed. You are sealed. ఇది నీ జీవితాన్ని నాశనం చేసేది. The one that is sealed. మీ కుటుంబాన్ని ముట్టుకునేది. The one that is sealed. మన బిడ్డల్నా నాశనం చేద్దాం అనుకునేది సాతానుడు. The one that is sealed. Come on, hallelujah. Hallelujah. మీకు ఆ చెడ్డ రోజులు. Come on, come on, come on, come on, come on. Expectation of the promise. Expectation of the promise. Expectation of the word of God. మన బలహీనతను చూసి సహాయం చేయించడం ఎలాగ మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. వర్స్ 27 మరియు హృదయమును పరిశోధించు దేవుడు ఆత్మ యొక్క మనసును ఏదో ఎరుగును, ఎలాగనగా ఆయన దేవుని చిత్తాన ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. వర్స్ 28 and we know, I like it in the English Bible, and we know. మాకు తెలుసు నాకు తెలుసు ఒక విషయం, నాకు ఒక తెలుసు. ఒకటి ఏంటంటే తెలియని విషయం ఒకటి తెలుసు. అదేంటంటే ఇదేంటో నాకు తెలియదు, కానీ దేవుడు నా విషయంలో సమస్తం మేలు కొరకే సమకూర్చి జరిగిస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎందుకు అవమానించారు నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు. నేను ఎంత హెల్ప్ చేసినా వీళ్ళు ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంత వాళ్ళ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాత్రి అంతా ఉన్న దినాలు ఉన్నాయి. బట్ వై దే ఆర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఐ నో వన్ థింగ్, అదేంటంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. And we know that God causes all things. Everybody say all things. All things. All things. All things. Including your weaknesses. Amen. నీ బలహీనతలు కూడా. Amen. Hallelujah. God is causing all things to work together. And we know. How do you know? You've grown in the presence of God. I don't understand in my mind, but I pray in the spirit. నేను ఆత్మలో ప్రార్థన చేస్తా ఉన్నాను. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగు. వాళ్ళు బిహేవ్ చేసినప్పుడు నాకు మూలుగు వచ్చింది. ఇది నా దగ్గర నుంచి దూరం అయినప్పుడు నాకు మూలుగు వచ్చింది. ఇది నా జీవితంలో జరగట్లేదు అన్నప్పుడు మూలుగు వచ్చింది. మై స్పిరిట్ is groaning, but my spirit is groaning by the help of the Holy Spirit, and God knows the mind of the Spirit. Hallelujah. And then I know. ఏం తెలిసింది చెప్పమంటారా? మనం దేవుడు పనిచేసే వ్యవస్థ అని తెలిసింది నాకు. You are God working corporation. You yourself as an entity. God is working in you. Amen. Hallelujah. Hallelujah. సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. And we know. Confident expectation. And I know. It's not I'm doubting. I know. 2026 God is working.
all things for my good. Amen. Hallelujah. 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 Monday, God is working all things for my good. This Sunday, God is working all things for my good. Amen. Hallelujah. Hallelujah. Yes, yesterday was a bad day for me, but God is working all things for my good. Come on. Hallelujah. 2025 has not been good. నేను సరిగ్గా లేను, సరిగ్గా విశ్వసించలేకపోయానని మీరు ఒకవేళ అంటే, God is making all things work for your good. Hallelujah. How? You start back again. నువ్వు మరలా ఎక్కడ మొదలు పెట్టావు, ఎక్కడ ఆరంభించి అక్కడికే వచ్చాయి. ఆయన పాదాల దగ్గర పడు. దేవా, నేను మరలా ప్రేమిస్తున్నాను. ఆ మొదటి ప్రేమ దగ్గరికి వచ్చాయి. దేవుడు మీ జీవితంలో ఎవ్వరు ఊహించలేని కార్యాలు ఆయన చేస్తారు. Come on, somebody give the Lord the loudest shout of praise in this place. Come on, hallelujah. You can do better. Come on for the next 60 seconds. Amen. Hallelujah. 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 Come on, మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎట్లా ఇసిరేసి ఒక 60 సెకండ్లు ప్రార్థన చేద్దాం. Come on, everybody lift your voices, lift your hands towards heaven and begin to pray. And begin to pray. The atmosphere over your life will change. నేను చెప్తాను, మీరు నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. The atmosphere over your life will begin to change. ఏదో కాకపోయింది కారణం మెస్సికేలే సెరెనయ్య మౌన్సెల్లా బ్రాకీర్. Come on, open your mouth, begin to pray. అమ్మా, what are the things that were not moving? Come on, begin to pray right now. Begin to pray, begin to pray, begin to pray, begin to pray. బిగ్గరగా ప్రార్థన చేయాలి, బిగ్గరగా. Hallelujah. 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 Bulletproof. ఇదే bulletproof. Yes. Bulletproof your life. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుచున్నవి ఎరుగుదుము. Melanamur Sekerana Mandala Frist. Sifra Remanda Listikura. Karanamanda Lefrakira Gist. Hallelujah. I pray in the name of Jesus, things will completely change for you. Things will completely change for you. In the mighty name of Jesus. Come on, everybody open your mouth and begin to declare, ask God. Seria malakosa brandales. Sefra ramandalas tokulamandas. Paramatandri ni vagdanam. Na patrera verchi. Shadularichi. Darularo. Na todu ni. నా తోడు నీవుండగా నన్ను గెలిపించే యోధుడవు, నాకు విశ్వాసము నీవు. పరమ తండ్రి నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చుము. Come on, pray about 10 impossible things. మీ లైఫ్లో 10 impossible things ఎవరిని ప్రార్థించండి. Come on, this year it has to be done. It has to be released. Think about 10 impossible things. Come on, ask God.
వాగ్దానము నా పట్ల నెరవేర్చు. రెండింతల అభిషేకం నా పైన. Hallelujah. 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 Come on, lift your hands. I'm going to pray. The power of the Lord is going to come and touch you. There is an impartation of the spirit of faith in this place. Visvasapa Atma. There is an impartation of the spirit of revelation that will come and touch. Come on, lift your hands, everybody. Father, in the name of Jesus, I ask you to open the eyes of your people, Father, that they will not fight the answers, fight the breakthroughs, fight the miracles, fight the opportunities that you are bringing across their life. Lord, I pray in the name of Jesus. నీ బిడ్డలు ఎవరైతే నాయన whoever it is fighting them, whoever is standing against them, whoever is trying to put them down, I issue a 12-hour countdown in the name of Jesus. In the name of Jesus, in the next 12 hours, serious things begin to happen in the name of నీ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి, ప్రతి వ్యవస్థ రాతి మీద రాయి నిలవకుండానట్లు పీకి పెరికి వేయబడును గాక. I speak breakthroughs in the name of miracles in the name of Jesus. Help from the heavenly places. సియోను కొండ నుండి సహాయము నీ బిడ్డలకు వచ్చును గాక. నీ బిడ్డలమైన మాకందరికీ వచ్చును గాక. And Lord, I seal every young man, every son, every daughter of this house with your blood in the name of Jesus. I declare them gold. I declare them precious. I declare them blessed in the name of Jesus. May the anointing that's been released, may it attract the breakthroughs that they need, Father. I bless your children, Lord. In Jesus' mighty name, everybody said. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద సైన్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయటం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.